నమస్కారం, న్యూస్ బులెటిన్కు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సింది, జగనే పక్కన పెట్టారు సీఎం చంద్రబాబు. నలభై 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తా ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్. వివేక హత్యలో ఎంపీ అవినాష్ పాత్ర లేదు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. జనాభా ప్రాతిపదికనే పునర్విభజన చేయడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం నిర్వాసితులకు 10 లక్షల పరిహారం ఇస్తానన్నారని, అధికారంలోకి వచ్చాక పైసా కూడా విదల్చలేదని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నిర్వాసితులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారి సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి, 17,717 పీడీఎఫ్లున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు, కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి, బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం, ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది, ప్రాజెక్ట్ కి ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు, వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లు గానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది, బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తాను. తెదేపా నేత రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని కోరుతూ గిరిజన మహిళా ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్పందించిన కొలికపూడి 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని వ్యాఖ్యానించారు. తండాల్లో 320 మరుగుదొడ్లు కట్టించినట్టు ఒక్క మరుగుదొడ్డు కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. నేనే అందరికీ చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా
నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధితాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఎప్పుడు కూడా నా రాజకీయంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ ఈ రోజు వరకు నేను ఎప్పుడు కులాన్ని వాడలేదు. నేను ఎప్పుడు ఒక కులం తరపున మాట్లాడు. కారణం ఏంటంటే పేదరిక నిర్మూలన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ పేదరిక నిర్మూలనే అన్నిటికీ పరిష్కారం. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర లేదని, ఉందని కోర్టు తీర్పిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అయితే నేను నమ్మను, ఎందుకంటే వివేకానంద రెడ్డి మీవాడు కాదు, మావాడు. మీకు సొంతం చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ సొంత తమ్ముని మీదనే ప్రేమ లేదు, ఇంక వివేకానంద రెడ్డి మీద ఏం ప్రేమ ఉంటుంది? కొన్ని ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంది కాబట్టి హత్య జరిగింటే మేము మాట్లాడుతున్నామంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవమే లేదు. అందుకు ఉదాహరణ కావాల్సి ఉంటే ఎన్టీ రామారావు వెన్నుపోటు, ఎన్టీ రామారావు మరణము. ఈ బుద్ధి మీరు చేస్తా ఉంటే అరాచక పాలన, ప్రజాస్వామ్యానికి విరుద్ధము. చెప్పిన హామీలను నెరవేర్చకుండా తుంగలో దొక్కి పరిపాలన చేసే విధానమే ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదు. పోనీ అహింసావాదం అన్నాం, మేము హింసను వ్యతిరేకిస్తాం, శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమిస్తామంటే అది నేను సత్యం నమ్మను మీ మాట. కారణం, మల్లెల బాబ్జీ మరణ ఉదంతాన్ని చెప్పాల్సి వస్తుంది, పింగళి దశరథరాం హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, ఎన్టీ రామారావు గారి మరణం గురించి చెప్పాల్సి వస్తుంది, వంగవీటి రంగా హత్య గురించి చెప్పాల్సి వస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉండే అనుమానాన్ని నివృత్తి చేయమని కోరాల్సి వస్తుంది. ఇట్లా ఎన్నో చెప్పాల్సి వస్తుంది. అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలనే టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా. ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా, ఒకే ఒక కారణం, వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ పునర్విభజనపై చర్చించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగిందని పేర్కొన్నారు. ఈ పునర్విభజన దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందని, రాజకీయ అసమానతలను దారితీస్తోందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ
ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అందరం కూడా కలిసి ఈ ప్రాంతానికి నష్టం జరగొద్దు, ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా రాబోయే 25 సంవత్సరాలు 1975 సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పాత పార్లమెంటు నియోజకవర్గాల నెంబర్నే కొనసాగించారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక 25 సంవత్సరాలకు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన పాప వినాశనం జిల్లాలో బోటింగ్ నిర్వహించడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బోటింగ్ పర్యాటకం కోసం చేశారా లేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా కోసం చేశారా అనే దానిపై టీటీడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుర్వినియోగం చేస్తున్నారో, భ్రష్టాచారం పట్టిస్తున్నారో లోకమంతా కూడా అర్థం చేసుకుంటున్నది. నిన్న పాప వినాశనం డ్యాంలో తిరుమల చరిత్రలోనే మొదటిసారిగా బోటింగ్ జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఒక్కసారిగా వార్త బగ్గుమనేలో సరికి దాని మీద ఎలా వివరణ ఇవ్వాలనో అర్థం కాకుండా అటవీ శాఖ సిబ్బంది బోటింగ్కు సంబంధించిన ట్రయల్ రన్ జరుగుతున్నది అని చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ మద్దతు పత్రికలే చాలా స్పష్టంగా రాసినాయి. ఫారెస్టు అధికారులు ఈ రకంగా ఇక్కడ పర్యాటక క్షేత్రంగా మార్చాలన్న ఉద్దేశంతో బోటింగ్ ట్రయల్ను నిర్వహించటం జరిగింది అని వెంటనే దాని మీద దుమారం లేచే లోపల దాని మీద ఫారెస్ట్ జిల్లా అధికారి అయినటువంటి వివేక్ అనే ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి డ్యాంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సమాచారం అందింది కనుక మేము తనిఖీల కోసమని బోటులు వాడినాము అని ఆయన ప్రకటన అమాయకంగా ఒకటి వదిలినాడు. అది ఆ ప్రాంతం పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన అటవీ ప్రాంతం. దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అటవీ శాఖ అధికారులు కూడా ఉంటారు. మరి ఈ వివేకనాయన ఏ అటవీ శాఖ అధికారో ఆయన ఎలా ఒకవేళ టీటీడీకి సంబంధించిన అటవీ శాఖ అధికారి అయితే ఆ స్థాయి అధికారి కాదు వివరణ ఇవ్వాల్సింది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడిషనల్ ఈఓ వివరణ ఇచ్చి ఉండాలి. అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో
తిరుమల క్షేత్రంలో ఎన్ని దురాఘాతాలు జరుగుతున్నాయి అన్నది ఈ వివేక్ అనేటువంటి అధికారి ద్వారా విషయం బయటపడిపోయింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, విజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తి అని, అలాంటి విజ్ఞానాన్ని విధ్వంసం కోసం కాకుండా వికాసం కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. విజ్ఞానంతో నడిచే ఆర్థిక వ్యవస్థ చంద్రబాబు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చిన భువనేశ్వరి తొలి రోజైన బుధవారం గుడిపల్లె, కుప్పం మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. గుడిపల్లె మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ విద్యార్థులతో, అదే మండలం గుడి చెంబగిరి గ్రామంలో మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. సో నేను ఇలాంటి యూనిట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. దీన్ని మంచిగా ముందుకు తీసుకెళ్లాలని, ఆలిఫ్ వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ భార్గవి. అక్కడ తెలంగాణలో హైదరాబాద్లో నేను చూశానమ్మా, నువ్వు అన్నట్టు అట్లా ఎలిప్ సంస్థ డిఫరెంట్ మెషినరీస్ పెడుతున్నారు. రమాదేవి గారు నాకు చెప్పారు, ఆ మెషినరీ చాలా ఖరీదైంది, మీరు ఒక్కరే తీసుకోలేరు. అట్లాంటి మెషినరీ గ్రూప్గా మీరు ఉమెన్ ఫామ్ అయ్యి 1 గంటకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. చేసుకుని అప్పుడు మీరు ఇట్లాంటివన్నీ మీరు అనుకునేవన్నీ మీరు ముందుకు తీసుకెళ్ళరు. అందరూ కలిసి చేసుకోవాలి. వాళ్ళు లైక్ దే ఛార్జ్ 1 గంటకి ఇంత అంత అని వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాన్ని బట్టి 10 మంది కూడా ఒక మెషిన్తో ఉపయోగపడతారు. అట్లా ఎలిప్లో చాలా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో తప్పకుండా మీరు అన్న ఐడియా డ్రై మెషిన్ టు డ్రై ద టొమాటోస్ చాలా కూడా మీరు డ్రై చేసుకోవచ్చు, ఇది అవసరం మార్కెట్లో. అట్లా తప్పకుండా మీరు చేయొచ్చు. ఎందుకంటే నేను స్వయంగా అక్కడ ఎలిప్లో చూసి వచ్చాను. ఎందుకంటే కుప్పంకి వచ్చే ముందు నాకు కూడా సరిగా నాలెడ్జ్ ఉండాలి ఏం జరుగుతుంది ఎలిప్లో అని, ఇవన్నీ నేను చూసి వచ్చాను. అందుకే ఇట్లా మీతో చెప్పగలుగుతున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఒక చిన్న రిక్వెస్ట్ మ్యామ్, లాస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాంలో 50 మంది దాకా ట్రైనింగ్ అయినారు మేడం. ఇప్పుడు మనకంతా ఉన్నది ఏమంటే ఆల్రెడీ ఫుడ్ ప్రాసెస్కి 11 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక మనకు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ ప్రాసెస్ మీద ట్రైనింగ్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే. దాంతో ఇంకా వేరియేషన్స్ ఉన్నారు మేడం. మన ఫుడ్ ప్రాసెస్ యూనిట్ ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత వాళ్ళకి కానీ లోన్ ఫెసిలిటీ అనేది తొందరగా వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక్కొక్క వ్యాపారాన్ని పెట్టుకోవడానికి సులువుగా ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను మేడం. దీన్ని ఒకసారి మీరు మన సీఎం గారి దృష్టికి చెప్పారు. నేను ఇక్కడ ఇంకా 3-4 గంటలు ఉంటాను. నేను మీకు ప్రాజెక్టులు ఏమో. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయ కుట్రతో జరిగిన హత్యగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్న కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్టును ఎందుకు బయటపెట్టడం లేదో సీఎం చంద్రబాబు చెప్పాలని మండిపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజమండ్రి, హైదరాబాద్లలో సమావేశాలు నిర్వహిస్తానని హెచ్చరించారు. ఆయన మార్చి 5ని నోటీస్ వాపస్ తీసుకున్నట్టు కేఏ పాల్ చేశారు. వాడు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా రెచ్చగొట్టే మాట్లాడతావని నిన్న రాజమండ్రిలో నేను మాట్లాడితే 5,000 మందిలో ఒక ఆయనే పవన్ కళ్యాణ్ సపోర్ట్, 4,999 మంది జై కేఏ పాల్. ఎందుకు పవన్ కళ్యాణ్ జీరో అయిపోతున్నాడు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది హత్య అని ఇన్వెస్టిగేషన్ కోణంలో పోస్ట్ మార్టం మార్పిడి లేకుండా మీరు ఇంతవరకు ఎందుకు పోస్ట్ మార్టం రిజల్ట్స్ ని బయటకు చెప్పట్లేదు? నేను వెళ్తే అక్కడ డాక్టర్స్ కలుస్తానంటే ఒక్కరిని కూడా ఎందుకు కలనివ్వలేదు? నన్ను కలుస్తానని వెయిట్ చేయించి కంట ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకుండా పోలీసులు మా మీద దాడి చేశారు? ఇది కేవలం పొలిటికల్ ప్లాన్ తో జరిగిన హత్య అని మీరు నాకు 7569441275లో ఇంకా ఎవిడెన్స్ పెట్టండి, చాలా కలెక్ట్ చేసాం. నేను కేసు వేస్తాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రవీణ్ పగడాల లాంటి హత్యలు ఇంకా జరగకూడదు అంటే మనం అందరం, నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇక్కడ హైదరాబాద్లో, రాజమండ్రిలో. మీరు ఒక్కొక్కరు 100-1000 మందిని తీసుకొని రండి.
నిలబడండి. లేదా ఇది ఒక హత్య కాదు, గుజరాత్లో ఒక్క రోజు 2 రోజుల్లో 3000 మందిని ఏ విధంగా చంపేశారు, మణిపూర్లో లక్షల మంది ఇల్లు లేకుండా చేసేసారు, వేల మందిని చంపేశారు. అది మళ్ళీ వచ్చే ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఒక కేఏ పాలే దేవుడు పంపించిన దూతని నమ్మిన వారందరూ. కోడుమూరు మండలంలోని ప్రజలు మార్చి 31 లోపు రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని తహసీల్దార్ వెంకటేష్ నాయక్ అన్నారు. రేషన్ కార్డులో పేరు ఉండి ఈకేవైసీ పూర్తి చేయించుకోని వారి జాబితాను రేషన్ దుకాణాల వారీగా విడుదల చేశామని, అందులో ఇప్పటి వరకు 9,000 మందికి గాను 5,000 మంది వివరాలు పూర్తి చేశామని అన్నారు. మిగిలిన వారు చేయించుకోవాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు కోడుమూరు మండలంలో రేషన్ కార్డులో పేరు కలిగి ఉండి ఈకేవైసీ చేసుకొని వారి జాబితా మేము షాప్ వారీగా లిస్ట్ ఇచ్చున్నాం. ఈ లిస్టులో ఇప్పుడు దాకా 9,000 మంది అయితే ఇప్పుడు మేము 5,000 మందిని పూర్తి చేశాం ఈకేవైసీ. ఈ రోజు నాటికి కూడా 4,500 మంది ఇంకా ఈకేవైసీ చేసుకునే వాళ్ళ జాబితా మన మండలంలో ఉంది. కోడుమూరు మండలంలో వాళ్ళందరి పేర్లు వచ్చేసి ఎవరనేది మనకు డీలర్ దగ్గర ఉన్నాయి. కానీ మాకు ఇప్పుడు కొద్దిమంది నుంచి ఉన్న సందేహం ఏంటి అంటే పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఈకేవైసీ చేయాలన్నా, కార్డులో ఉన్న వాళ్ళు అందరూ చేయాలన్నా. సో దీనికి సమాధానం ఏంటి అంటే రేషన్ కార్డులో పేరు ఉన్న వాళ్ళందరూ రీకేవైసీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి ఈకేవైసీ ఇప్పుడు దాకా కాలేదో అలాంటి వాళ్ళ పేర్లు మేము డీలర్కి ఇచ్చాము, వాళ్ళు చేస్తే సరిపోతుంది. ఇదివరకు పేర్లు రాలేదు అంటే వాళ్ళ పేరు ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయింది అని అర్థము. సో ఇప్పుడు లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే చాలా, లిస్టులో వెళ్ళి అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళు ఈకేవైసీ అయిపోయినా వాళ్ళు బియ్యం కూడా అన్ని పర్ఫెక్ట్గా వస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈకేవైసీ కాని వాళ్ళు ఈ నెల ఆఖరి నాటికి చేయకపోతే వచ్చే నెల నుంచి వాళ్ళకి అలాట్మెంట్ చేయబోయే బియ్యం కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మీ ఎఫ్ఈ షాప్ డీలర్ దగ్గర పోయి ఈ పాస్ మిషన్లో ఈకేవైసీ అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వచ్చే నెల నుంచి కంటిన్యూగా బియ్యం ఎలా వస్తుంది యథావిధి కొనసాగుతుంది. లేకపోతే మీకు రేషన్ కోటా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని గుర్తించగలరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నరసరావుపేటలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు గురువారం సిపిఐ నాయకులు సత్యనారాయణరాజు, రంగయ్య తెలిపారు. వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. సిపిఐ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు భారతదేశ వ్యాప్తంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా, మరి అదేవిధంగా లేబరు చట్టాలని 44 చట్టాలని 4 కోడులుగా విభజించడం, మరి ఇదంతా కూడా మరి పేద కార్మిక వర్గాన్ని, పేద రైతాంగాన్ని, పేదలకు అన్యాయం చేసేటట్టుగా అదేవిధంగా చేస్తూ ఉంది. అదేవిధంగా ఆదానికి, అంబానీకి ఇట్లాంటి 111 మంది మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మొత్తానికి కూడా ఊడిగం చేస్తూ ఉంది. మోడీ ఆ యొక్క ఆర్థిక విధానాల వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి తెలియజేస్తూ ఉంది, నువ్వు మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు. కాబట్టి మీరు ఆ యొక్క శాసన మొత్తాన్ని కూడా మీరు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మన సిద్ధరామయ్య సెంటర్లో మరి ఇక్కడ నరసరావుపేట ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ నిరసన కార్యక్రమానికి మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. కోడుమూరు పట్టణంలోని స్థానిక ఎస్సీ హాస్టల్లో జూనియర్ విద్యార్థులను అఘాయిత్యంగా కొట్టిన సీనియర్ విద్యార్థిపై కఠిన చర్యలు తీసుకోవాలని జైభీం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కెం జానయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన కోడుమూరు ఎస్సీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులను పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, కలెక్టర్ తక్షణమే తనిఖీ చేయాలని కోరారు. ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఎస్సీ హాస్టల్ కూడా ఉండడం జరిగింది. మరి ఈ ఎస్సీ హాస్టల్లో కూడా 4th to 10th వరకు కూడా స్టూడెంట్ కూడా ఇక్కడ ఉంటూ చదువుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా 7th, 8th మరి
క్లాసుకు సంబంధించినటువంటి ఇస్సాకు రాజును కూడా 10th క్లాసు స్టూడెంట్ మహేష్ అనే స్టూడెంట్ విచక్షణ రహితంగా కూడా ఈ నెల 11/3/2025 తేదీన కూడా రాత్రి 9:30 గంటల సమయంలో కూడా కొట్టడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం. చాలా బాధపడ్డాం. సోషల్ మీడియాలో కూడా మరి ఎంతో ఆ వీడియోను చూస్తుంటే మాకే చాలా బాధ అనిపిస్తుంది. ఒక సమయానికి పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చేయి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దానికంటే భిన్నంగా మరి ఒక బెల్ట్ తీసుకొని ఆ పిల్లోని విచక్షణ రహితంగా కొట్టి కడుపు మీద కూడా పిడుగుద్దులు గుద్ది మరి చివరికి సెట్టు వదిలేసి కూడా ఆ విధంగా 2 పిల్లోలను కూడా కొట్టడం అనేది నిజంగా కేవలం ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూ గారిది అయితేమి, డిడి గారిది అయితేమి, అదే విధంగా ఇక్కడ గతంలో పనిచేసినటువంటి మరి వార్డెన్దే మరి నిర్లక్ష్య కారణంగానే ఈ సంఘటన జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒకటే అడుగుతున్నా ఈ అధికారుల్ని, అయ్యా మీరు ఇక్కడ మా స్టూడెంట్కి ఎస్సీ హాస్టల్ నుంచి మరి ఇక్కడ ఉంటే ఈ ఎస్సీ హాస్టల్లో కూడా మెనూ కూడా గతంలో ఉన్నటువంటి వార్డెన్ కూడా సరిగా చేయలేదని కూడా విద్యార్థులు కూడా తెలపడం జరిగింది. రాత్రిపూట ఏ హాస్టల్లో కూడా ప్రతి హాస్టల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ హాస్టల్లో ఏ హాస్టల్లో కూడా వార్డెన్ కమాటీ మరి అదే విధంగా ట్యుటోరియల్స్ మరి అదే విధంగా ఇంకా కొంతమంది ట్యూషన్ మాస్టర్స్ స్టడీ అవర్స్ కి సంబంధించిన మాస్టర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఈ కోడుమూరులోన అసలుకి ఎలాంటి కమాటీ కానీ ఎలాంటి వాచ్మెన్ కానీ మరి ఇదివరకు ఈవెన్ వంట మనిషి కూడా లేకపోవడం సిగ్గుచేటని కూడా నేను సందర్భంగా ఖండిస్తున్నా. అయ్యా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.